అదృష్టం లేని ముఖము. అక్బర్ చక్రవర్తి భవనంలో యూసుఫ్ అనే ముసలి పనివాడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు, దయాగుణం కలవాడు. కానీ అతడి ముఖాన్ని చూసిన ప్రతి ఒక్కరూ తమకు చెడు జరుగుతుందని భావించేవాడు. ఒకరోజు ఉదయాన్నే అక్బర్ చక్రవర్తి యూసుఫ్ను చూడడం తటస్థించింది. ఓరి భగవంతుడా, నాకు ఈరోజు ఏ చెడు జరగకూడదు అని యూసుఫ్ వైపు నొసలు చిట్లించి చూశాడు. దురదృష్టవశాత్తు 5 నిమిషాల తరువాత ఆ చక్రవర్తి ధబీమని జారి పడ్డాడు. ఆ వెంటనే ఒక సేవకుడు వచ్చి మహారాజు గారి మనవడికి అనారోగ్యంగా ఉందని చెప్పాడు. అక్బర్ హడావుడిగా వెళ్ళి తన మనవణ్ణి చూశాడు. కొద్దిపాటి జలుబు ఉండడంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. అదే రోజు సాయంత్రం సరిహద్దు వద్ద శత్రువులు పొంచి ఉన్నారనే సమస్య మహారాజు చెవిలో పడింది. ఇంకా ఘోరంగా ఆ రోజు భోజనం చాలా చెత్తగా ఉనింది. ఇక మహారాజు గారి కోపం తారాస్థాయికి చేరుకుంది. ఈ తప్పంతా యూసుఫ్దే. ఈరోజు ఉదయాన్నే దురదృష్టవశాత్తు అతని ముఖాన్ని చూడవలసి వచ్చింది అని అన్నాడు. అప్పుడు మహారాజు కోపంగా ఆ వృద్ధ నౌకరును కారాగారంలో పడవేయమని ఆజ్ఞాపించాడు. ఇక ఎవ్వరూ అతని ముఖాన్ని చూడకుండా ఉండాలి అని అన్నాడు. యూసుఫ్ కారాగారానికి వెళ్లే దారిలో అదృష్టవశాత్తు బీర్బల్ కళ్ళల్లో పడ్డాడు. అయ్యా, దయచేసి మీరే నన్ను కాపాడాలి అని దుఃఖంతో వేడుకున్నాడు. బీర్బల్ అందుకు సమ్మతించి యూసుఫ్ను తీసుకుని అక్బర్ చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. మహారాజా, ఇతడు ఒట్టి అమాయకుడు. ఇతడికి ఏ పాపం తెలీదు. ఇతన్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరే చూద్దురు గాని అని బీర్బల్ అన్నాడు. అప్పుడు బీర్బల్, ఈ ఉదయాన్నే నువ్వు చూసిన మొదటి వ్యక్తి ఎవరు అని ఆ వృద్ధ నౌకరును అడిగాడు. అప్పటికే భయంతో వణుకుతున్న ఆ నౌకరు, నేను మొదటగా చక్రవర్తిని చూశాను అని సమాధానం చెప్పాడు. బీర్బల్ అప్పుడు అక్బర్ చక్రవర్తి వైపు తిరిగి, మహారాజా చూడండి, మీరేమో ఈ ఉదయం ఇతని ముఖం చూడడంతో మీ రోజంతా సమస్యలతో గడిచిందని చెప్తున్నారు అని అన్నాడు. అలాగే మీ దురదృష్టాలన్నీ చిన్నవే. ఈ యూసుఫ్ కూడా ఉదయాన్నే మొదటగా మీ ముఖమే చూశాడు. కానీ ఇతడి తలరాత చూడండి, ఏకంగా కారాగారం పాలయ్యాడు అని చెప్పాడు. కాబట్టి ఎవరి ముఖం చూడడం ఎక్కువ దురదృష్టకరం, ఇతనిదా మీదా అని తెలివిగా అన్నాడు.
బీర్బల్ ఏమి చెప్పాలనుకుంటున్నాడో అక్బర్కు అర్థమయ్యింది. ఇలాంటి మూఢనమ్మకాలను విశ్వసించడం నా అవివేకం. అనవసరంగా ఒక అమాయకుణ్ణి బాధించాను అని ఒప్పుకున్నాడు. యూసుఫ్ను వదిలివేశాడు. తన ప్రాణాలను కాపాడిన బీర్బల్కు యూసుఫ్ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అక్బర్ కూడా బీర్బల్కు ధన్యవాదాలు తెలిపాడు. మరొక్కసారి బీర్బల్ తెలివి అలా ఉపయోగపడింది.